ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదివే ఒక విద్యార్థి టీచర్ మీద చాలా దారుణంగా దాడి చేసిన వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. మీరు కూడా చూసే ఉంటారు. ఇద్దరు విద్యార్థులు కొట్లాడుకుంటుంటే మధ్యలో టీచర్ అడ్డుపడి, సరే ఆ పిల్లని ఈ పిల్లని ఏమన్నా మాట అన్నారేమో తెలియదు కానీ చాలా దారుణంగా దాడి చేశారు. చూసారా? దారుణంగా పొట్టలు ఎట్లా కుదురుతున్నాడు చూడండి. ఒక విద్యార్థి టీచర్ని కొట్టడం, క్లాస్ రూమ్లో ఒక విద్యార్థి ఒక టీచర్ని ఆ విధంగా దారుణంగా పొట్టలో గుద్ది గుద్ది కొడుతూ ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు కొట్టుకుంటే అడ్డుకెళ్ళి ఏమో అన్నారు అని. అయితే పతనం అవ్వబోతున్న మన సమాజపు విలువలు, మన విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాక్ష్యాలు, ఇవన్నీ కూడా తార్కాణాలు. ఎందుకంటే ఇంతకుముందు సరే ఈ మొత్తం ఎపిసోడ్లో ఉపాధ్యాయులైనా కూడా వాళ్ళ అధికారాన్ని చూపించకూడదు, దుర్భాషలాడకూడదు, ఉపాధ్యాయులు కూడా దురుసుగా ప్రవర్తించకూడదు. ఇది కూడా ఉపాధ్యాయుల వైపు నుంచి కూడా రియలైజ్ అవ్వాల్సిన విషయం. అయినా ఆ విధంగా ప్రవర్తించారు అని చెప్పి విద్యార్థులు పిడికిళ్లతో కొట్టడం సమాధానం ఎప్పటికీ కాదు. ఇటువంటివి సమర్థించడం ఏ రోజుకు కూడా సమాజానికి మంచిది కాదు, విద్యా వ్యవస్థకి మంచిది కాదు. ఆ స్కూల్ యాజమాన్యం ఖచ్చితంగా ఈ పిల్లాడి మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు డెఫినెట్లీ రాష్ట్రం అంతా తెలిసే విధంగా చర్చించాలి. సరే, ఇప్పుడు అలా అని ఆ పిల్లోడు ఏదో ఆవేశంలో చేశారు, ఆ పిల్లోని కెరీర్ మొత్తం నాశనం చేయకూడదు కదా అంటే కరెక్టే కావచ్చు. అట్లీస్ట్ ఈ ఈ ఈ ఉపాధ్యాయుడిని పట్టి రప గుద్దుతున్నాడు అన్నదన్నా చర్చించాలి. అదన్నా రాష్ట్రంలో ఒక చర్చ జరగాలి. సో దట్ ఇది ఎంత తప్పు అన్నదాని మీదైనా పిల్లల తల్లిదండ్రులు రియలైజ్ అవ్వాలి. నిజంగానే ఇప్పటికే విద్యా వ్యవస్థలో రకరకాల సంస్కరణలు అని చెప్పి దాన్ని పీపీపీ అని పాలకులు ఆలోచించుకుంటూ విద్యా వ్యవస్థ నాశనం దిశగా తీసుకెళ్తున్నారు, అది వేరే విషయం. ఈ విధంగా ఉపాధ్యాయుల మీద కూడా దాడులు జరుగుతూ పోతే నెక్స్ట్ ఆ ఉపాధ్యాయులు పిల్లల గురించి ఏం పట్టించుకుంటారు? అట్లన్నా పోనీలే మనకేంది అనుకుంటారు. అంతేనా? మనం వచ్చినామా, ఏదో చెప్పినామా, పోయినామా, మన జీతం మనకు వస్తే చాలే, మనకెందుకు బాధ్యత అనుకుంటారు. అంతేనా? తల్లిదండ్రుల వైపు నుంచి కూడా మార్పు ఖచ్చితంగా రావాలి. మన పిల్లల్ని నా రాజు నా రాణి అని పెంచడంలో ఖచ్చితంగా తప్పలేకపోవచ్చు. అదే సమయంలో ఎదుటి వాళ్ళను గౌరవించాలి, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులను గౌరవించాలి అన్నది కూడా బోధించి తీరాల్సిందే. అండ్ విద్యా వ్యవస్థలో కూడా ఇంతకుముందు పీఈటీ అనే ఒక పీరియడ్ ఉండేనేమో, ఇప్పుడు ఎటు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు, ఆ పీరియడ్ లేదు. కనీసం ఆ పీఈటీ అనే పీరియడ్లో మెంటల్ హెల్త్ కండిషన్స్ మీద కొన్ని సెషన్స్ అన్న నిర్వహించాలి విద్యార్థులకి. మెంటల్ హెల్త్ కండిషన్స్ మీద సీరియస్లీ ఏ విధంగా సైకోయిజం పెరిగిపోతుంది. బహుశా సినిమాల ప్రభావం కూడా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరి మీద రివేంజ్ తీసుకోవాలి, హీరో అంటే డిష్షుమ్ 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 అని చెప్పి కొడతాడు. లేకపోతే హీరో అంటే ఎగిరెగిరి ఫైట్లు చేస్తాడు, పొట్టలో గుద్దుతాడు. ఇలా చేసే వాళ్ళకు ఒక హీరోయిజం అనేది వస్తుంది, ఏమంటారు హీరోయిజం ఆపాదించబడుతుంది అని ఇటువంటి ఒక టాక్సిక్ మెసేజ్ను కూడా ఆ పిల్లల మైండ్లలో ఎక్కిపోతూ ఉన్నట్లుంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోవాలి, రివెంజ్ తీసుకోవాలి, కొట్టాలి, తన్నాలి, తిట్టాలి, దీనికి హీరోయిజం ఆపాదించబడుతుంది అని. లేకపోతే ఏంటివి ఇవంతా? అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా స్కూళ్ళలో మెంటల్ హెల్త్ కండిషన్ సెషన్స్ అయితే నిర్వహించాలి. ప్రస్తుతం చాలా చాలా అత్యవసరం అనిపిస్తుంది. చాలా సంఘటనలు కనుక మనం చూస్తే
బాబోయ్